ఎన్నిసార్లు కొన్ని బుక్స్ కొని ఉంటాం, ఎన్ని పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి ఉంటాం. ఫస్ట్ మనకి పెద్ద ప్రాబ్లం అదే. రీడింగ్ అనేది అన్ని కన్జంప్షన్ లాగా కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి ఇవాళ చాలా విషయాలు చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, ఇన్స్టెంట్ అయిపోయింది. లైఫ్లో ఒకవైపు ఇంత స్పీడ్ ఉన్నప్పుడు స్లోర్ యాక్టివిటీస్తో బ్యాలెన్స్ చేయాలి. అందులో బుక్స్ ఒకటి. బుక్స్ మేక్ యూ బెటర్ హ్యూమన్ బీయింగ్. విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు, విజయానికి 7 అడుగులు, జీలకర్ర బెల్లం. మై ఫేవరెట్ టాపిక్, మన ఫేవరెట్ టాపిక్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు కొన్ని బుక్స్ కొని ఉంటాం, ఎన్ని పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి ఉంటాం. అంటే ఈ విషయంలో చాలా టైప్స్ ఉంటారు. కాలేజ్ టెక్స్ట్ బుక్స్ తప్ప వేరే బుక్స్ తెలియని వాళ్ళు ఒక రకం, బుక్స్కి మాకు పెద్దగా పడదు అనే ఒక రకం. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బుక్స్ చదివితే మనందరికీ హెల్ప్ అవుతుందని తెలుసు, కానీ ఏదో ఒకటి మిస్ అవుతున్నాయి కదా, మనం ఆ రీడింగ్ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోలేకపోతున్నాం. ఆ సీక్రెట్ ఏంటి, లేదా ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తానే నేను బుక్స్ కూడా రికమెండ్ చేస్తాను. కానీ ఆ బుక్ సజెషన్స్ కూడా చిన్న డీటెయిల్స్ మిస్ అవుతారు. అదేంటో కూడా ఈ వీడియో అయిపోయేలోపు మీకు చెప్తాను. ముందే చెప్తున్నా, ఇందులో వారం రోజుల్లో 5 పుస్తకాలు ఎలా చదవాలి, ఫాస్ట్గా చదవడం నేర్చుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు. ఫస్ట్ మనకి పెద్ద ప్రాబ్లం అదే. ఓన్లీ బుక్స్ చదివేటప్పుడే కాదు, ఏ హ్యాబిట్ బిల్డ్ చేసుకునేటప్పుడైనా ఆ ఊపు ఉంటుంది చూసారా. నన్ను పొద్దున 5ంటికి లేపు, అమ్మ నాకు ఫ్లాస్లో టీ పెట్టు, జిమ్, బుక్స్, నో ఫ్రెండ్స్, నో గర్ల్ ఫ్రెండ్స్, నో సోషల్ మీడియా అని బీభత్సం చేస్తారు ఒక్క రోజులో. రెండో రోజు చల్లబడతారు. మనది ఆ 99.9% అప్రోచ్ కాదు. ఏ హ్యాబిట్ అయినా, రీడింగ్ హ్యాబిట్ అయినా ఒక లైఫ్ స్టైల్లో పార్ట్ అయ్యేలాగా చేయడానికి చూద్దాం. కానీ క్విక్ హ్యాక్లు, ట్రిక్లు, చీట్ కోడ్లు అయితే ఇక్కడ ఉండవు. అది నేను సజెస్ట్ కూడా చేయను. లెట్ స్టార్ట్ విత్ ద ఆబ్వియస్ క్వశ్చన్, వై షుడ్ యూ రీడ్ ఎట్ ఆల్? ఓరియంటేషన్ మనల్ని అడిగినప్పుడు చెప్తాం కదా, వాచింగ్ కే డ్రామా షో, రీడింగ్ బుక్స్ అని. ఆ రెండింటిని ఒకటే లైన్లో చెప్తాం. అంటే దీనికి రిప్లేస్మెంట్ లాగా సేమ్ టైప్ ఆఫ్ హాబీ అని చెప్తాం. ఏదైనా కన్సెప్షన్ కదా అంటే దానికంటే పెద్ద బూత్ లేదు. డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంది మా అమ్మ. అంటే మా నాన్న గురించి చెప్తుందిలే, మనం బుక్స్ గురించి మాట్లాడుకుందాం. రీడింగ్ అనేది అన్ని కన్జంప్షన్ లాగా కాదు. ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో చూసుకున్నా, సినిమాలో చూసుకున్నా మీకు మోస్ట్లీ విజువల్ ఇచ్చేస్తారు. సో మీ బ్రెయిన్కి, మన బ్రెయిన్లకి పెద్దగా పని ఉండకపోవచ్చు. కానీ ఒక వర్డ్ చదివి, ఒక సిచ్యువేషన్ చదివి అది ఇమాజిన్ చేసుకున్నప్పుడు మీ బ్రెయిన్ పరిగెత్తుతుంది, అట్లీస్ట్ ఆలోచన ట్రై చేస్తుంది. అని ఒక్కసారి అది అలవాటు అయిందంటే మీరు వెనక్కి తిరిగి రాదు. దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. వేరే వాళ్ళ ఇమాజినేషన్ ఎప్పటికీ నీ సొంత ఇమాజినేషన్కి మ్యాచ్ అవ్వదు. అందుకే అంటారేమో, హ్యారీ పాటర్ బుక్స్ అయినోడికి సినిమా చూసినోడికి చాలా పెద్ద తేడా ఉంటుందని. మాది పెద్ద అంటే మాది పెద్ద అంటూ ఉంటారు, మాది బెస్ట్ అంటే మాది బెస్ట్ అంటూ ఉంటారు. బుక్స్ ఫైర్ యువర్ ఇమాజినేషన్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి ఇవాళ చాలా విషయాలు చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, ఫుడ్ నుండి ఇన్ఫర్మేషన్ దాకా. అంటే టెక్నాలజీ డెవలప్ అయిందని నేను దాని గురించి కంప్లైంట్ చేయను. హిస్టారికల్ చూసిన మనుషులకి స్పీడ్ అనేది చాలా కొత్త విషయం. ఇన్ని నెలలు ఇది పండిస్తే పంటలు వస్తాయి, లేదా హంట్ చేసి ఇంటికి వెళ్తే ఇంట్లో ఆడవాళ్ళు మనని పట్టించుకుంటారు అనేవి ఉండేది పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ అయిపోయింది. మనం ఇప్పుడు టెక్నాలజీని డినై చేయలేం. వాట్ వీ కెన్ డూ అంటే వీ కెన్ కీప్ దట్ బ్యాలెన్స్. లైఫ్లో ఒకవైపు ఇంత స్పీడ్ ఉన్నప్పుడు స్లోర్ యాక్టివిటీస్తో బ్యాలెన్స్ చేయాలి. అందులో బుక్స్ ఒకటి. బుక్స్ హెల్ప్ యూ టు స్లో డౌన్. కొంచెం పేషెన్స్ ఇస్తుంది. అండ్ ఇంకో పెద్ద స్టీరియోటైప్స్ ఏంటంటే, సినిమాల్లో బుక్స్ చదివేవాడిని ఎమోషనల్లీ ఆయన్ని రోబోట్లా చూపిస్తారు. కానీ యాక్చువల్లీ సరైన బుక్స్, సరైన లిటరసీ చదివినోడికి ఎవరైతే క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళ లైఫ్ ఉంటుందో దాన్ని బెటర్ అర్థం చేసుకుంటారు. అండ్ అల్టిమేట్లీ వాళ్ళలో ఎంతో కొంత మన చుట్టూ కూడా ఉంటారు. సో మీకు తెలియని సిచ్యువేషన్స్, ఎమోషన్స్, ప్రాబ్లమ్స్కి మిమ్మల్ని పరిచయం చేస్తాయి. సో మీరు ప్రతి ఎమోషన్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా ఒక సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. బుక్స్ మేక్ యూ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఇంకా ఆబ్వియస్లీ ఇంగ్లీష్లో హెల్ప్ అవుద్ది, థింకింగ్లో హెల్ప్ అవుతాయి. మల్టిపుల్ టైమ్స్ ఐ స్పోక్ అబౌట్ ఇన్ ప్రీవియస్ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్. ద బిగ్ ప్రాబ్లమ్ విత్ రీడింగ్ బుక్స్, ఇప్పుడు జనరల్గా నువ్వు చెప్పే రీజన్స్ ఏముంటాయి? టైం ఉండట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి, లేదా డీమోటివేషన్, ఒక పేజ్ అవడానికి గంట పడుతుంది, లేదా ఇబ్బంది ఎక్కువ అవుతుంది, ప్రతి వర్డ్కి ప్రతి లైన్కి గూగుల్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. వీటితో పాటు ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ అని ఉంటే మీరు కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడు ఒక బుక్ చదవాలంటే గూగుల్లోకి వెళ్ళి టాప్ 10 బుక్స్ టు రీడ్, లేదా అమెజాన్లోకి వెళ్ళి టాప్ 10 బుక్స్, అందులో ఎవరు ఏది రికమెండ్ చేస్తున్నారు, పాపులర్ బుక్స్ ఒకటి అందరు చెప్తున్నారని కొనుంటావు. నువ్వు ఆ బుక్ ఆర్డర్ పెట్టిన మూమెంటే తప్పు జరిగిపోయింది. నాకు అలా ఎవరైనా చేస్తే అర్థమైపోద్ది, వాళ్ళు చదవరు, ఆ బుక్ సెల్ఫ్ ఎక్కేస్తుందని. అది బుక్తో ప్రాబ్లం కాదు. ఏ మైండ్ సెట్ అయితే నువ్వు ఆ బుక్ బై చేసావో అది తప్పు. బుక్ చదివేటప్పుడు, బుక్ ఆర్డర్ చేసేటప్పుడు వీలైనంత సెల్ఫిష్గా ఉండండి బ్రో. ఆస్క్ వై. నాకు ఈ బుక్ ఎందుకు, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా డీపెస్ట్ ఇన్సెక్యూరిటీస్ ఏంటి, నా ఫియర్స్ ఏంటి. నువ్వు ఇలా ఆలోచించినప్పుడు చాలా ఇన్వెస్టెడ్ ఉంటావు.
ఎవరో చెప్పిన బుక్ కంటే నీకు నీ పర్సనాలిటీ కనెక్ట్ అయ్యే బుక్ ఫినిష్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు నీ వై ఏంటని నువ్వు ఫిగర్ అవుట్ చేసినప్పుడు నీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్లే. స్టార్ట్ విత్ వై అని ఒక బుక్ ఉంటుంది బై సైమన్ సెనిక్. సో ఆ బుక్ కోర్ ఐడియా కూడా ఇదే. ఈ వీడియోలో ఇదే బిగ్గెస్ట్ టేక్అవే. బట్ ఇంకొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా చాలామంది నన్ను డిఎం చేసి అడుగుతున్నారు. వాటికి బ్రీఫ్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫిజికల్ బుక్సా, పీడిఎఫ్సా, ఆడియో బుక్సా అని. నాకు బుక్ ఆథర్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడప్పుడు నేను కామెడీ చేస్తూ ఉంటా పీడిఎఫ్స్ గురించి, కానీ అది అక్కడి వరకే. మ్యాక్సిమం నేను ఒక ఫిజికల్ బుక్ కొనడానికే ట్రై చేస్తా అని ఇష్టపడతా కూడా. ఆ కొత్త బుక్ స్మెల్ ఉంటుంది చూసారా, చదవడం పక్కన పెడితే వాసన చూడటానికైనా కొనుక్కోవచ్చు. అండ్ అది కాకుండా నేను ట్రావెల్ చేసినప్పుడు, జిమ్లో ఉన్నప్పుడు, లాంగ్ వాక్ తీసుకున్నప్పుడు ఐ ప్రిఫర్ టు లిసన్ టు ఆడియో బుక్స్ ఆర్ పాడ్కాస్ట్. డిసిప్లిన్ ఉండట్లేదు, ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ అయితే నేను చెప్పినట్టు స్టార్ట్ విత్ వై. వీలైనంత డీప్గా ఆన్సర్ చేయి ఆ వై అనే క్వశ్చన్. రోజుకు ఒక పేజ్ చదువు, అది చాలా రియలిస్టిక్ గోల్. అండ్ మనలో చాలామంది లాస్ట్ టైం ఒక బుక్ ముందు కూర్చొని చదివింది కాలేజ్లో ఉన్నప్పుడు, ఇండిపెండెన్స్ టైంలో. సో ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా ఒకే ఒక పేజ్తో స్టార్ట్ చేయి. రోజుకు ఒక పేజే చాలు. 1-2 రోజులు ఖచ్చితంగా మిస్ అవుతావు. అది మిస్ అయిందని మనం మొత్తానికి ఆపేస్తాం. అదొకటి మాత్రం చేయమాకండి. మళ్ళీ స్టార్ట్ చేయి. ఎక్కువ ఓవర్ థింక్ చేయమాకు. నీకు చదవడం నచ్చేదాకా నీకు నచ్చింది చదువు. ద ఆల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్, ఆ బుక్లో ఐడియా ఇదే. రీడ్ వాట్ యూ లైక్ అంటిల్ యూ లైక్ రీడింగ్. నీకు సినిమాల్లో ఇష్టమైన ఫేవరెట్ టీవీ షోస్లో ఏ జానర్ ఇష్టమో అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నావా, అందులో బెస్ట్ బుక్ ఏంటి? అండ్ హై ఛాన్సెస్ నీ ఫస్ట్ బుక్ నువ్వు డిస్కంటిన్యూ చేస్తావు. అండ్ ఆల్రెడీ నీ దగ్గర డిస్కంటిన్యూ బుక్స్ ఉంటాయి, అది చదువు ముందు అని మీ అమ్మ అంటది. కానీ అది నీకు ఇంట్రెస్టింగ్ లేదు కాబట్టే కదా అది అవ్వలేదు. గో ఫైండ్ ఎ న్యూ బుక్. నీకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేది, క్యూరియాసిటీ ఉంది అని అనిపించే వరకు వెతకండి. ఆ ఒక్క బుక్ కోసం వెతకండి. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, గో ఫైండ్ బుక్స్ దట్ విల్ రిలేట్ టు యువర్ లైఫ్. అంటే మీ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్స్కి, కరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీరు ఎక్కడున్నారో దానికి రిలేటెడ్గా బుక్స్ ఎతకండి. మీరు ఎమోషనల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే గో ఫైండ్ బుక్ రిలేటెడ్ టు దట్ వన్. యూఆర్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ స్టోరీ టెల్లింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సైకాలజీ, ఆన్లైన్ బిజినెస్, ఏదైనా కానీ పిక్ సంథింగ్ దట్ విల్ సూట్స్ యువర్ కరెంట్ లైఫ్ ఫేజ్ ఆర్ కరెంట్ సిచ్యువేషన్. నీకు సూట్ అయ్యేది పిక్ చేసుకో. దట్ విల్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ కెన్ ఎవర్ రీడ్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ పాడ్కాస్ట్ కదా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అది మాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి యూజ్ అవుద్ది, మా మైల్స్టోన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది. దిస్ ఈజ్ 0.1 పాడ్కాస్ట్, నాట్ జస్ట్ అ మైండ్ సెట్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఒకవేళ మీరు ఆల్రెడీ రీడింగ్ పర్సన్ అయితే మీ ఫేవరెట్ బుక్ ఏంటో, మీరు ఆ బుక్లో నుంచి మీరు నేర్చుకునే లెసన్, ఆ నేర్చుకునే మీ లైఫ్లో ఎక్కడ అప్లై చేశారు, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ రీడింగ్ బుక్స్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆఫ్ రీడింగ్ బుక్స్, మాకు ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ కన్సిడర్ దిస్ కామెంట్ సెక్షన్ యాజ్ ఏ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఒపీనియన్ షేరింగ్ స్పేస్. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పిచ్చలైట్. అండ్ ఐ లవ్ రీడింగ్ యువర్ ఒపీనియన్స్ పర్సనల్లీ. అన్న ఫస్ట్ లైక్ అన్న ఫస్ట్ వీడియోతో పాటు ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇక్కడే ఇట్లాగే ఇదే చౌండ పట్టుకుంటా మళ్ళీ కలుద్దాం. సో టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే బెస్ట్.